శ్రావణమాసం 2026 భూమి పూజ, గృహప్రవేశాలకు అద్భుతమైన తేదీలు, బ్రహ్మముహూర్తాలు ఇవే. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం. గత 3 నెలలుగా ఎటువంటి శుభముహూర్తాలు లేక కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టాలనుకునేవారు, అలాగే గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేసుకోవాలనుకునేవారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీ అందరి నిరీక్షణకు తెరదించుతూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవిత్రమైన శ్రావణమాసం రానే వచ్చేసింది. ఈ శ్రావణమాసంలో భూమి పూజ, అలాగే గృహప్రవేశాలకు ఎటువంటి అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి, ఏ తేదీల్లో ఈ శుభఘడియలు ఉన్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కొత్త ఇల్లు కట్టుకునేవారికి ఇది అత్యంత ముఖ్యమైన సమాచారం. ముందుగా రాబోయే ఈ శ్రావణమాసం ఎప్పటి నుండి మొదలవుతుందో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం, అంటే మన తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం వచ్చే జులై ఆగస్టు క్యాలెండర్కు, పరాభవ నామ సంవత్సరంలో వచ్చే ఈ క్యాలెండర్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరాభవ నామ సంవత్సరంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకమైన క్యాలెండర్ ఉంటుందని మనం గమనించాలి. ఈ ఆగస్టు 13న మొదలయ్యే శ్రావణమాసానికి ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఈ మాసం గురువారంతో ప్రారంభమై సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో ముగుస్తోంది. దీనివల్ల ఈ శ్రావణమాసంలో ఏకంగా 5 గురువారాలు, 5 శుక్రవారాలు వస్తున్నాయి. ఇది ఆడబిడ్డలకు, గృహిణులకు అత్యంత శుభప్రదమైన విషయం. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతాలను ఈ 5 శుక్రవారాల్లో తమకు వీలైన రోజున అత్యంత వైభవంగా చేసుకోవచ్చు. అలాగే శ్రావణమాసంలో గురువారాల నాడు చేసే ప్రత్యేకమైన నోములు, వ్రతాలు కూడా ఈ 5 గురువారాల్లో భక్తితో ఆచరించవచ్చు. ఇక ఈ పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల విషయానికి వస్తే, ప్రతి ఏడాది వరలక్ష్మీ వ్రతంతో పాటు మరికొన్ని విశేషమైన పండుగలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆగస్టు 27 మరియు 28 తేదీలలో హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. విద్యను, జ్ఞానాన్ని ప్రసాదించే ఆ హయగ్రీవ స్వామిని పూజించటానికి ఇది ఎంతో అద్భుతమైన సమయం. ఇక ఆగస్టు 28న మరొక గొప్ప విశేషం ఉంది. అదే శ్రావణ పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు ఉపనయనం జరిగిన వారందరూ తమ పాత యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు ఈ శ్రావణ పౌర్ణమి రావడం ఎంతో విశేషం. అలాగే దామోదర నోము ఆచరించేవారికి ఆగస్టు 24వ తేదీన దామోదర ద్వాదశి పర్వదినం వస్తోంది. ఇలా శ్రావణమాసం అంతా ఎన్నో పవిత్రమైన పండుగలతో, ఆధ్యాత్మిక శోభతో నిండి ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఇక్కడ మీ ముఖం, అలాగే హస్తరేఖలు చూసి ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, అలాగే కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పి దానికి సరైన పరిష్కారం చూపుతారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారానే ఈ జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన నంబర్: గురూజీ రాజుగారు. సెల్ నంబర్ 8328334329. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గృహ నిర్మాణ ముహూర్తాల విషయానికి వద్దాం. సొంత ఇల్లు అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప కల. ఆ కలను సాకారం చేసుకోవటానికి పునాదిరాయి వేసే సమయం, అంటే శంకుస్థాపన చేసే ముహూర్తం అత్యంత శక్తివంతమైనదిగా ఉండాలి. అందుకే చాలామంది ఈ పవిత్రమైన శ్రావణమాసం కోసమే వేచి చూస్తుంటారు. మరి ఈ శ్రావణమాసంలో శంకుస్థాపనకు ఎన్ని ముహూర్తాలు ఉన్నాయో చూద్దాం. ఆగస్టు 13న శ్రావణమాసం మొదలైనప్పటి నుండి వచ్చే నెల 11వ తేదీ వరకు చూసుకుంటే
మొత్తం మీద కేవలం 6 శంకుస్థాపన ముహూర్తాలు మాత్రమే అద్భుతంగా కుదిరాయి. పంచాంగకర్తలందరూ ఈ 6 తేదీలను అత్యంత అనుకూలమైనవిగా నిర్ణయించారు. ఆ తేదీలు ఏమిటంటే, ఆగస్టు 19వ తేదీన ఒక అద్భుతమైన లగ్నం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 23, ఆగస్టు 26, ఆగస్టు 30, ఆగస్టు 31 తేదీలలో, అలాగే సెప్టెంబర్ 7వ తేదీన కూడా నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవటానికి అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ రాబోయే శ్రావణమాసంలో ఉన్న ఈ శంకుస్థాపన ముహూర్తాలన్నీ ఉదయం వేకువజామునే, అంటే సూర్యోదయానికి ముందే వస్తున్నాయి. ఈ ముహూర్తాలన్నీ బ్రహ్మముహూర్తంలోనే వస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో కర్కాటక లగ్నం ఉంటుంది. లగ్నంలో సాక్షాత్తు ఆ గురుభగవానుడు కొలువై ఉండే అద్భుతమైన గ్రహస్థితి ఇది. గురువు లగ్నంలో ఉన్నప్పుడు వేసే పునాది రాయి ఆ ఇంటికి తరతరాల పాటు నిలబడే శక్తిని, వృద్ధిని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగస్టు 19, 23, 26, 30, 31 తేదీలలో ఈ కర్కాటక లగ్నంతో పాటు తులా లగ్నంలో కూడా గృహ నిర్మాణం ప్రారంభించటానికి బలమైన జ్యోతిష్య అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఈ 6 రోజులు శంకుస్థాపనకు అత్యంత శ్రేష్టమైనవి. కానీ ఈ తేదీలు ఉన్నప్పటికీ మీరు భూమి పూజ చేయాలనుకున్నప్పుడు ఈ 6 తేదీల్లో మీ పేరుకు, మీ జన్మ నక్షత్రానికి ఏ రోజు తారాబలం అనుకూలంగా ఉందో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. దీనికోసం మీ స్థానిక పురోహితులను, సిద్ధాంతులను సంప్రదించి మీ నక్షత్రానికి సరిపోయే అద్భుతమైన లగ్నాన్ని నిర్ణయించుకుని ఎటువంటి సందేహాలు లేకుండా భూమి పూజను ప్రారంభించవచ్చు. ఇక శంకుస్థాపనల తర్వాత అత్యంత ముఖ్యమైనవి గృహప్రవేశ ముహూర్తాలు. కొత్త ఇల్లు కట్టుకుని అందులోకి ఎప్పుడు అడుగు పెడదామా అని ఎదురుచూస్తున్న వారికి ఈ శ్రావణమాసంలో అద్భుతమైన గృహప్రవేశ ముహూర్తాలు కోకొల్లలుగా ఉన్నాయి. శంకుస్థాపనకు కేవలం 6 ముహూర్తాలు మాత్రమే ఉంటే, గృహప్రవేశాలకు మాత్రం ఎన్నో అనుకూలమైన రోజులు ఉన్నాయి. ఈ ముహూర్తాలు ఆగస్టు 16వ తేదీ నుండే ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 16న, ఆ తర్వాత 17వ తేదీ ఉదయం గృహప్రవేశానికి చక్కటి ముహూర్తం ఉంది. అలాగే ఆగస్టు 20, 22, 23, 24 తేదీలలో కూడా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు 26వ తేదీన వేకువజామున, అలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా గృహప్రవేశ ముహూర్తాలు కుదిరాయి. ఆ తర్వాత వరుసగా 27, 28, 30 తేదీలలో, అలాగే 31వ తేదీ సోమవారం నాడు కూడా అద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలోకి వస్తే 3వ తేదీన, 4వ తేదీ వేకువజామున, 5వ తేదీన, అలాగే 6వ తేదీ దశమి నాడు వేకువజామున, 7వ తేదీ ఏకాదశి నాడు ఉదయం పూట గృహప్రవేశాలకు ఎన్నో విశేషమైన ముహూర్తాలు ఉన్నాయి. గృహప్రవేశాలకు ఇన్ని ముహూర్తాలు ఉన్నప్పటికీ శంకుస్థాపనకు మాత్రం కేవలం 6 ముహూర్తాలు మాత్రమే ఉండటం గమనార్హం. అందుకే సరైన లగ్న ప్రమాణాలను పాటించి మాత్రమే పునాది రాయి వేయాలి. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. కాబట్టి ఎలాంటి తొందరపాటు లేకుండా మంచి సిద్ధాంతులను, వాస్తు నిపుణులను సంప్రదించి మీ తారాబలం చూసుకుని మీకు సరిపోయే సరైన ముహూర్తాన్ని ఎంచుకోండి. ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకుంటున్న మీ బంధుమిత్రులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ముహూర్తాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ఎంతో సహాయపడుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వాస్తు, జ్యోతిష్య మరియు పండుగలకు సంబంధించిన అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.